నమిలిన తర్వాత ఈసోఫాగస్ అనే ట్యూబ్ ఉంటుంది, లాంగ్ ట్యూబ్ ఇట్లా. ఈ లాంగ్ ట్యూబ్ ద్వారా మనకి స్టమక్ చేరుకుంటుంది. సో ఇది స్టమక్ అన్నమాట. ఇక్కడ మనకి ఫుడ్ అనేది స్టోర్ అవుతుంది. స్టోర్ అయ్యి స్టమక్ ఇలా ఇలా కదిలి దాన్ని చిన్న చిన్న పార్ట్స్గా, అంటే 1 mm 2 mm సైజెస్ పార్ట్స్గా డివైడ్ చేసి, సో చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి దీని వెనక ఉన్న డియోడినం, ఇక్కడ ఇది ట్రాన్స్వర్స్ కోలాన్, దీని వెనక డియోడినం అనే పార్ట్ ఉంటుంది, దానిలో నుంచి మనకి కిందికి పంపిస్తుంటుంది. అయితే ఇక్కడ ముఖ్యమైనది ఏంటంటే ఇది లివర్ అండ్ ఇక్కడ ప్యాంక్రియాస్ అనే ఆర్గన్స్ ఉంటాయి. ఈ లివర్ నుంచి వచ్చే రసాలన్నీ వచ్చి ఇక్కడ డియోడినంలో మనం తిన్న ఫుడ్ ఏదైతే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ లివర్ నుంచి వచ్చే రసాలు, ఈ ప్యాంక్రియాస్ నుంచి వచ్చే రసాలు మనం తినే ఫుడ్ దగ్గర కలిసి దాని డైజెషన్ అనేది తోడ్పడి, డైజెషన్ అయిన తర్వాత ఈ స్మాల్ ఇంటెస్టైన్ ద్వారా ఇట్లా వెళ్ళి లాస్ట్కి మనకి లార్జ్ ఇంటెస్టైన్లో చేరి ఇట్లా వచ్చేసి ఇట్లా వచ్చేసి ఇక్కడ మనకు మోషన్ అనేది ఫామ్ అవుతుంటుంది. ఈ ప్లేస్లో మనకి మోషన్ ఫామ్ అవుతుంటుంది. మోషన్ అనేది ఫామ్ అయిపోయి మనకి ఇక్కడ నుంచి బయటకు వస్తుంది. ఈ గాల్ బ్లాడర్ అంటే ఏంటంటే ఇప్పుడు లివర్ లో ఏదైతే మనకు రసాలు తయారవుతున్నాయో అది స్టోరేజ్ ఆర్గన్ అనమాట. మనం ఆ స్టోరేజ్ మనకు కావాల్సినప్పుడు గాల్ బ్లాడర్ అనేది ఇట్లా కాంట్రాక్ట్ అవుతుంది. ఆ కాంట్రాక్ట్ అయినప్పుడు మనకు ఆ రసం అనేది ఈ స్టమక్ లో డియోడినం లోకి వచ్చేసి మనం తినే ఆహారాన్ని డైజెషన్ చేస్తాం. ఈ గాల్ బ్లాడర్ లో చిన్న చిన్న రాళ్ళు జమ అయ్యి అది ఈ గాల్ బ్లాడర్ నుంచి ఒక కామన్ బైల్ డక్ట్ అని ఒక ట్యూబ్ వస్తుంది ఇక్కడ. ఆ ట్యూబ్ లోంచి మనకి పేగులోకి కనెక్షన్ ఉంటుంది. అందులో జమ అయ్యి అది బ్లాక్ అయిపోయి కామెరు రావడము, జాండీస్ రావడం, అధికంగా సివియర్ పెయిన్ రావడం అవుతుంటుంది. లేదు అది కదలకుండా స్టోన్స్ ఇందులోనే ఉన్నాయి అని అంటే అవి పెద్దగా అయ్యి ఏమన్నా మనకి గాల్ బ్లాడర్ నుంచి బయటికి రాకుండా అక్కడ ఆ బయటకు వచ్చే జాగంలో బ్లాక్ అయ్యి దాన్ని గాల్ బ్లాడర్ ఇన్ఫెక్షన్ అయ్యి దానికి కొలిసిస్టైటిస్ అంటాము. దానికోసం మనం ఆపరేషన్ చేయించుకునేది ఉంటుంది. ఈ గాల్ బ్లాడర్ సమస్య వల్ల జీర్ణ వ్యవస్థకి ఏమన్నా నొప్పి వస్తూ ఉంటుంది. గాల్ బ్లాడర్ సమస్య వల్ల జీర్ణం ఏం అవ్వదు, బట్ సివియర్ పెయిన్ వస్తూ ఉంటుంది. దానివల్ల ఆపరేషన్ చేసి జీర్ణ వ్యవస్థ దానివల్ల ఎందుకంటే మనకు ఈ పైప్ అనేది బాగానే ఉంటుంది, లివర్ నుంచి వచ్చే పైప్ బాగానే ఉంటుంది. సో ఆ పైప్ నుంచి మనకి ఈ రసం అనేది కంటిన్యూస్ గా రన్ అవుతూ ఉంటుంది. మోషన్ పోవడము వెస్టర్న్ బెటరా లేకపోతే ఇండియన్ టాయిలెట్ మనకి 100% బెటర్. బట్ ప్రాబ్లం ఏమంటే చాలా మందికి మోకాలు నొప్పులు అనేవి ఉంటాయి, నడుము నొప్పి ఉంటుంది. వాళ్ళు ఏం చేయాలి అని అంటే మనం మోషన్ వెస్టర్న్ స్టైల్లో కూర్చుంటాం కదా, మనం ఇట్లా కూర్చున్నప్పుడు ఈ పాదాల కింద ఇంత పెద్ద ఏదైనా దిబ్బ పెట్టుకోవాలి. ఆ దిబ్బ పెట్టుకుంటే ఏమవుతుంది అంటే మన మోకాలు ఇట్లా పైకి లేసినట్టు ఉంటాయి. అప్పుడు మోషన్ అనేది ఫ్రీగా పోతుంటది. ఇది ఒక అంటే వాళ్ళు వెస్టర్న్ లో కూర్చుంటా కూడా కాళ్ళను మీదికి పెట్టినామంటే మనకి మోషన్ ఈ పోయే జాగ అనేది ఇది స్ట్రేట్ అవుతుంది. ఇట్లా వంకర ఉంది కదా, ఇది స్ట్రేట్ అవ్వాలి. స్ట్రేట్ అయితే సీదా పోతుంది.